ఒక సుసంపన్నమైన అడవిలో ఎల్లి అనే జ్ఞానవంతమైన మరియు దయార్ద్రమైన ఏనుగు జీవించేది. ఆమె వినయపూర్వకమైన జ్ఞానం కోసం ప్రసిద్ధి చెందడంతో చుట్టుపక్కల నుండి అన్ని జంతువులు ఆమె సలహా కోసం ఆమె వద్దకు వచ్చేవి. ఒకరోజు లియో అనే యువ మరియు అహంకారపూరిత సింహం ఎల్లికి బల పరీక్షలో పోటీకి పిలిచాడు. కాని ఎల్లి ఒక భిన్నమైన పరీక్షను సూచించింది: ఒక్కరోజులో ఎక్కువ జంతువులకు నవ్వు తెప్పించడం. ఒకరోజు లియో జంతువులపై గర్జిస్తూ వారిని నవ్వించడానికి ప్రయత్నించాడు, కాని వారు చాలా భయపడిపోయారు. ఇక ఎల్లి మరోవైపు వారి సమస్యలను వినించింది మరియు తన జ్ఞానాన్ని పంచుకుంది, వారి ముఖాలపై చిరునవ్వులు తెప్పించింది. లియో నిజమైన మహాత్మ్యం కేవలం శక్తిలోనే కాకుండా దయ మరియు జ్ఞానంలో కూడా ఉందని తెలుసుకున్నాడు. అతను ఎల్లీని తనకు బోధించమని అడిగాడు మరియు ఆ రోజు నుండి అతను మరింత జ్ఞానవంతమైన మరియు దయాగుణంతో కూడిన రాజుగా మారాడు. నీతి: నిజమైన మహాత్మ్యం కేవలం శారీరక శక్తిలో కాకుండా దయ మరియు జ్ఞానంలో ఉంటుంది.